ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరీక్షించుకుంటూ మన విశ్వాస జీవితాలు సరిగా ఉన్నాయో లేదో, ఆయన మాట ప్రకారము మనము జీవిస్తున్నామో లేదో పరీక్షించుకుందాం. మరి నేర్చుకుంటున్నటువంటి బోధను జాగ్రత్తగా తీసుకోవాలి. అపవాదకులు అనేటువంటి మాటను మనం ధ్యానిస్తున్నాం. ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి అని చెప్పక్కర్లేకుండానే ఇది మొదటి నుంచి కూడా అపవాదులు వేసేవాడు ఎవరు? అపవాది. వాడి పేరు సాతాను. వీడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మొదటి మానవుడిని చెడగొట్టింది ఎవడు? వాడే. వాడు వేసిన ప్రశ్న, వాడు ఇచ్చినటువంటి సమాధానం, వాడు చెప్పినటువంటి మాట, వినినటువంటి ప్రజలు వెంబడించినటువంటి బోధ పరిపూర్ణంగా బలహీనతలోనికి చేర్చబడ్డాడు. అంటే ఇది మనకి బాగా పరిచయమైనటువంటి బలహీనత. ఎప్పటి నుంచో సృష్టి ప్రారంభం నుంచి మన మీదకు ఉంది. సహజంగా మనం నువ్వేనా అని అడిగితే నేను కాదు అన్నంత వరకు మంచిదే. నెక్స్ట్ ఏంటి? నేను కాదు నువ్వు, నేను కాదు ఈమె, నేను కాదు అతడు. అక్కడ అపవాదము లేక అపవాదు వెయ్యటానికి మనిషి తపన పడతాడు. ఆ బలహీనతను పూర్తిగా బయటకు తెచ్చుకోవటం అనేది దాదాపు అసాధ్యం. అయితే ఇది సరిచేసుకోవచ్చు, ఈ లక్షణాన్ని సరిచేసుకోవచ్చు. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ ఆఖరి రోజుల్లో వచ్చేటువంటి మనుషుల యొక్క లక్షణాల గురించినటువంటి ఒక మాట మనం చదువుతాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు. వీళ్ళందరూ ఎవరు? ఆఖరి రోజుల్లో విపరీతంగా పెరిగేటువంటి ఈ లక్షణాలను నమ్మి, విశ్వసించి, ఒప్పుకొని విస్తరించడానికి తపన పడేవాళ్ళు ఈ అపవాదకులు వస్తారని మనం విన్నాం. ఈ అపవాదకులు అబద్ధానికి అపవాదికి తేడా ఉంది. అబద్ధానికి ఒక సాక్ష్యం ఉంటుంది, అపవాదికి సాక్ష్యం ఉండదు. అబద్ధానికి రుజువు ఉంటుంది, అంటే రుజువు చేసుకుంటే ఇది అబద్ధం కాదు, సత్యము లేక నిజమని చెప్పగలుగుతాం. కానీ అపవాదికి సాక్ష్యము ఉండదు, రుజువులు చేయలేం. ఎందుకంటే అనుకుంటే ఏమనుకోగలం? అలాంటివి. అందుకే దీనిలో మొదటి లక్షణం ఏంటి, దీని యొక్క నష్టాలు ఏంటి చూసావు. మొదటిది, మంచిగా సదుద్దేశంతో ఒకరిని చూడనివ్వదు. అపవాదు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి అవునేమో అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయాన్ని మనిషికి తెచ్చి ఇక అతన్ని మంచి ఉద్దేశంతో చూడనివ్వదు, అతన్ని ఒప్పుకోనివ్వదు. మన కుటుంబాలలో ఎక్కువగా ఈ బలహీనత మనం చూస్తాం. మనకి ఎవరో చెప్తారు, ఇదిగో ఈమె ఇలాంటిది, ఇతను ఇలాంటోడని. వెంటనే వారి మీద మనకి ఒక ఉద్దేశం మారిపోద్ది, సదుద్దేశం మారిపోద్ది. ఉద్దేశం మారిపోయిన వెంటనే ఇది నిజమో కాదో అని పరీక్షించడం కానీ, ఆ వ్యక్తితో వెళ్ళి తనకున్నటువంటి అనుమానాన్ని సందేహ నివృత్తి చేసుకోవటం కానీ, అతడు దగ్గరగా ఉండి పరిశీలించి దానిని ఒప్పుకోవటానికి లేక తప్పించడానికి ఇది తప్పు అని నిర్ధారణ రావడానికి కానీ అవకాశం తీసుకోకపోగా ఆ అభిప్రాయాన్ని తను సదుద్దేశంతో చూడనివ్వని బలహీనతను తెచ్చుకుంటుంది ఈ యొక్క అపవాదు అనేటువంటి లక్షణం. రెండవది, ఈరోజు రెండో విషయం విందాం. ఎక్కువ కాలం అపవాదిని నమ్మేలాగా మనిషిని సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోనిస్తుంది. ఈ బలహీనత చాలా ప్రమాదకరమైంది. ఈ అపవాదము చాలా గొప్ప బలహీనత కలిగింది. ఇదేం చేస్తుందంటే ఎక్కువ కాలం అపవాదిని నమ్మడానికి ప్రయత్నం చేయమంటది. ఇప్పుడు నా గురించి మీరు ఒక విషయం మీద ఎవరో ఇది చెప్పారు, అతను ఎలాంటోడట అని. మీరు దూరంగా ఉండేటప్పుడు, దగ్గరగా ఉండేటప్పుడు రెండు భావాలు కలిగి ఉంటాడు. దగ్గరగా ఉండేటప్పుడు నేనేంటో తెలిస్తే, నా గురించి మీరు వింటే, నా గురించి విచారిస్తే, నాతో పరీక్షించితే, నన్ను పలకరిస్తే కొన్ని విషయాలపై మీకు అభ్యంతరాలు, సందేహాలు నివృత్తి అవుతాయి. దూరంగా ఉండేటప్పుడు దగ్గరగా వచ్చి పరీక్షించేటువంటి అవకాశం రానప్పుడు ఇది అవునట అనేటువంటి అభిప్రాయం అవతల వాళ్ళకి వెళ్తుంది. ఇది పరీక్షించినంతకాలం లేక పరీక్షించబడుతున్న తరువాత కూడా మరి ఎవరైనా వచ్చి లేదండి అలా కాదు, ఇతను ఇలాంటి అని చెప్పారనుకోండి, ఎవరి ద్వారా అయితే ఈ అపవాది వెళ్ళిందో, జాగ్రత్తగా వినండి, అపవాదకుడు అపవాదిని తీసుకుని అపవాదును తీసుకెళ్తాడు. ఇక్కడ అపవాది సాతాను కాదు, అపవాదకుడు అనేది వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరైతే ట్రాన్స్మిట్ చేస్తాడో, ఈ మెసేజ్ని అవతల దండికి ట్రాన్సెండ్ చేస్తాడో, వెళ్ళిపోయిన తర్వాత అవతల వ్యక్తి మీద ఈ వ్యక్తికి
ఏం కలుగుద్దంటే స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోయేలాగా చేస్తూ అవును అని అంటూనే లేదు లేదు నాకు ఇంతకుముందు నేను ఇలా విన్నాను అదే కరెక్ట్. మళ్ళీ పాతది ఓవర్ రైట్ చేయనివ్వడు, రీరైట్ చేయనివ్వడు, దాన్ని చెరిపి డిలీట్ చేసి దాని మీద కొత్తగా తన ర్యామ్ని రాయనివ్వడు. తను ఎంతసేపు ఏం చేస్తాడంటే ఈ అపవాది యొక్క లక్షణం తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. తను తాను నమ్మకాన్ని నమ్మే స్థితిని స్థాయిని కోల్పోజేసి లేదు నేను విన్నాను ఇంతకు మునుపు, లేదు నాకు తెలుసు, లేదు నాకు అనుభవం ఉంది, లేక నాకు అతను ఇంతకు మునుపు నేను అప్పుడు ఇలాగా ప్రతిసారి ఏం చేస్తుందంటే ఎక్కువ కాలం ప్రేమించనివ్వకుండా నీ విచక్షణ కోల్పోనిస్తుంది. విచక్షణ కోల్పోతాం. మీలో ఒక చిన్న విషయం చెప్తాను వినండి, దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఎవరు దీన్ని మీ ఇళ్లలో ప్రయోగించకండి. స్టాట్యుటరీ వార్నింగ్, ఇళ్లలో ప్రయోగించకూడదు, అక్కడ రాసేయండి. ఇప్పుడు జాగ్రత్తగానండి. మీ ఆయన గురించి ఒక ఆవిడ వచ్చి ఈయన మీ ఆయనేనా అని మీ ఫోటో చూపించింది. మీ ఆయన ఫోటోయే. ఎందుకు ఈయనేంటి మా ఆయన ఫోటో నువ్వు చూపిస్తున్నాడు అంటే ఏం లేదని వెళ్ళిపోయింది అంతే, ఇంకేం చేయలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. అది అవతాయి. నీ ఫోటో ఆడి దగ్గర ఎందుకుంది, దాని దగ్గర ఎందుకుంది, అయినా నన్ను ఎత్తుక్కుని వచ్చింది ఏంటి? నీవు 3 పిల్లల తల్లివైనా నీ హృదయంలో మనసు ఏం చెప్పుద్ది? నిజం నమ్మ ఉంటుందా, అబద్ధం నమ్మద్దంటదా? నీ వ్యక్తిత్వం ఏది చెప్పరే? పెళ్ళైపోయినటువంటి పిల్లల తల్లులు కూడా అపవాదుని ఈజీగా నమ్ముతారు. ఇప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటి? ఇప్పుడు భర్త దగ్గరికి నువ్వేం చేస్తావు తెలుసా? ప్రతిసారి ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా నీ కళ్ళు ఇద్దరిని ఎతుకుతాయి. ఒకటి ఆ ఫోటో చూపించిన దాన్ని, 2 మీ ఆయన్ని. ఈడెటు తిరుగుతున్నాడా, ఈ కెమెరా ఒకటి తిరుగుద్ది. ఎవరు 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 అదే టైంలో మరొకరు ఎవరో వచ్చి ఆవిడ ఫోటో నీకు చూపించారనుకోండి. ఎవరు మీ ఆయన ఫోటో చూపించింది ఉంది కదా, నన్ను ఈవిడ మీకు తెలుసా వదినా అందనుకోండి. ఎందుకు ఈవిడ అన్నట్టు అడిగి ఏం లేదు ఊరికే అడిగాను అన్ని వెళ్ళిపోయింది. ఇంక అయిపోయింది. నీ పరిస్థితి ఏంటి? నీ కాపురు ఎవరు పాడు చేయాలి? ఎవరు పాడు చేస్తారు చెప్పండి? నేనే చేసుకుంటాను. ఎవ్వరేం చేయక్కర్లేదు. ఇంతకీ ఇది సత్యమా అసత్యమా, నిజమా అబద్ధమా? నా భర్త నాతో కాపురం చేస్తున్నాడు, అతని వ్యక్తిత్వం నాకు తెలుసు, అతడు మంచివాడు, అతని పద్ధతి ఏంటో నాకు తెలుసు, ఇలాంటి దిగజారుడు నైతికత నిబద్ధత లేనివాడు కాదు, ఇలాంటి పరిస్థితి కాదు. ఎంత నీ మనసుకు నిజం చెప్పు. నీ మనసు నేనేం చెప్పు అపవాదిని. రెండోది, ఎక్కడి నుంచి రుజువులు స్టార్ట్ అవుతాయి. నీకు టెలిపతి స్టార్ట్ అవుతుంది. మీ ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఫోన్ చేస్తావు, ఎంగేజ్ వస్తుంది, స్టార్ట్. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే టైంలో ఏదో జరుగుతుంది. ఇంకా ప్రార్థన కుమ్మరింపు, ఏడుపు, దుఃఖం, ఉపవాస ప్రార్థనలు. ఎవరి కోసం ఇదంతా? నన్ను నమ్మేలాగా నా భర్తకు సహాయం చేయని ఎప్పుడైనా అడుగుతావా? ఏ స్త్రీ అయినా అలాంటి పరిస్థితి చేస్తావా? ఇదే పరిస్థితి పురుషుడికి వస్తే ఇటు విడాకులు ఇచ్చేస్తాడు. భార్య అనుమానించి తెగేంత వరకు తెంపుకుంటుంది, ట్రై చేస్తుంది, మళ్ళీ బతుకుతుంది, ఏదో పడుతుంది రాత్రి పగలు. పురుషుడు అలా కాదు. అనుమానం రాగానే దాన్ని చంపడానికి ట్రై చేస్తాడు, లేదు విడాకులు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సాక్ష్యాలు ఉన్నాయా? రుజువులు ఉన్నాయా? కారణం ఏంటనుకున్నారు? అపవాదం అంటే అదే. నీ వ్యక్తిత్వాన్ని చంపుద్ది, అవతల వ్యక్తిని పూర్తి స్థాయిలో ఆఖరి వరకు నమ్మనివ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా దానిని నీ స్వంత ప్రేమించడానికి నీ అర్హతను తుడిచేస్తుంది. మీ పిల్లల విషయంలో కూడా ఇదే జరుగుద్ది. మీ భార్యలే కాదు, మీ పిల్లల గురించి ఎవరైనా వ్యక్తులు ఏదైనా పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను చూపిస్తే ఏమైపోతారు? ఎంత బాధపడతారు? అదే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్. చిన్నపిల్లలు కూడా ఏ వయసులోనైనా అవతల వ్యక్తుల్ని రేప్ చేయటానికి కానీ, చంపటానికి కానీ, ఈ సెక్షువల్ ఇమ్మోర్టాలిటీకి దిగబడడం కానీ ఏమీ కాకుండా ఫోటోలు తీసి నేకెడ్గా పిల్లల్ని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుని పిల్లలు ఏడిపించడం కానీ ఇవి కామన్గా జరుగుతున్నాయి. ఇంక్లూడింగ్ 3rd క్లాస్ 3-4 తరగతుల మధ్యలో ఉండేటువంటి పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు తెగబడి చేయటానికి అలాంటి పనే చేస్తున్నారని నీ పిల్లల గురించే గనక ఎవరో ఏదో పరిస్థితుల్లో ఒక పుకారు పుట్టిస్తే, లేక ఇలాంటి అపవాదు వేస్తే ఏమైపోతారు? మీరు సమాజంలో తిరగలరా? ఏమనుకుంటారు? మీరు చెప్పండి. మీ వీధిలో మిమ్మల్ని ఎవరో ఎప్పుడు చూడని కళ్ళు ఇంకోలా చూస్తే ఏమవుతారు? డౌట్ వస్తుందా?
అపవాది అంత ప్రమాదకరమైంది. అపవాదుని తీసుకుని వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్త. నీకు తెలియకుండా నీ ద్వారా ప్రయాణం చేయగలిగినటువంటి ఒక వాహకము లేని ఓ పెద్ద ప్రమాదం ఈ అపవాది. తెలుసా మీకు? ఇర్రిలవెంట్ క్యాండిడేట్, మీకు సంబంధం లేని వ్యక్తి, సంబంధం లేని పరిస్థితిలో సంబంధం లేని విషయాన్ని తీసుకుని మీ దగ్గరికి రాగలడు. అది అపవాది అంటే. మనం ఏదో మాట్లాడుకుంటే ఎవడో వస్తాడు, ఆడు ఎవడో కూడా మీకు తెలియదు, మీరు ఆయన కనిపెట్టలేరు, కానీ తీసుకొస్తాడు వర్తమానం. అపవాదు అంత ప్రమాదంగా అపవాదకులు దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కాలంలో యేసు ప్రభు గురించే కాదు, బోధకుల గురించి కానీ, అనేక మంది విశ్వాసుల గురించి కానీ, ఆఖరికి నీ జనము గురించి కానీ ఇలాంటి బలహీనత నీ దగ్గరికి వస్తుంది. నువ్వు మాట చెప్పగలవా? ఈ విషయం నాకు ముందే తెలుసు అని కొట్టేయగలవా? మాట్లాడరా? మీకు అంత రాలేదు, ఇంకా అంత పెరగలేదా మీ కుటుంబాల్లో? నాకు ముందే తెలుసు అని మీరు అనలేరా? ఎప్పుడైతే నువ్వు అనలేవో నీవు కూడా నీ నిబద్ధతను కోల్పోతున్నావు అని అర్థం. నా భర్తను, నా భార్యను నేను నమ్మి చనిపోవాలి. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించడం అంటే అదే. ఆ నమ్మకంలో ఏ చిన్న అపనమ్మకం వచ్చినా, ఏ చిన్న అపవాదకి కారణం ఇచ్చి పగులు వచ్చినా, ఏ చిన్న బలహీనతకు నువ్వు అవకాశం ఇచ్చి చొరబడడానికి అవకాశం ఇచ్చినా, నీ జీవితంలో ఈ ఆఖరి కాలపు బలహీనత శోధించబడినట్టే. అయితే ఇక్కడ ప్రమాదం ఏంటంటే, ఎక్కువ కాలం అపవాదిని నమ్ముతూ సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ప్రేమించలేకపోవటం ద్వారా ఆగవు నువ్వు. ఈ అపవాదక లక్షణం ఆగదు. ఏం చేస్తా తెలుసా? మీ నాన్న ఏంటో నీకు తెలుసా? మా ఆయన సంగతి నీకు తెలియదులే, మా ఆవిడ గురించి నీకేం చెప్పమంటావురా? ఇలా ఏమవుతుంటుంది? లేనిపోయిన విషయాలను కలిపి కొంచెం తనే చాప కింద నీరులాగా దాన్ని ప్రచారం చేస్తాడు. దీనికి మీరు ప్రచార సాధనాలు ఎవరు అని అంటే మీ పుట్టింటోళ్ళు, ఆడపిల్లలు. మీకే చెప్తున్నాను, మీ పుట్టింటికి సమాచారం చేరేస్తే మీరు ఏం చేయక్కర్లే. TV9కి వార్త అందించినట్టే. TV5 కూడా స్టార్ట్ అయింది, ఈ మధ్య డిబేట్లు పెడుతుంది బాగా. TV5 ఇంకేవో కొత్త టీవీలు వచ్చినాయి. అన్ని టీవీలు యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినట్టే మీరు మీ ఇంటికి ఇస్తే. ఏ తల్లి అయినా వివాహానికి ముందు మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని కడుపులో పెట్టేసుకుంటుంది. ఎందుకంటే నా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, నా బిడ్డకు వివాహం అవ్వదని. వివాహం అయిపోయిన తరువాత గనక ఇలాంటి వర్తమానం వస్తే దాన్ని రోడ్డుని పెడద్ది. నువ్వు తల్లివైతే నువ్వు రేపొద్దున ఈ స్టేజ్లోకి వెళ్తావు. అందుకే నీ ముందుకేనే దేవుని ఆత్మ ద్వారా నీకు నేర్పిస్తున్నాడు. ఓ తల్లిగా తండ్రిగా నీ జీవితంలోకి వస్తే ఈ అపవాదులు వినడం కనుక వినాల్సి వస్తే వెంటనే దాన్ని మీరు ఆపుకోవటం, దానిని కొనసాగించకుండా ఆపు చేయటం, దానిని ఏ స్థితిలోకైనా నిలుపుకొని దైవికమైన సహాయం తీసుకొని సత్యాన్ని స్వతంత్రంగా చేసుకునే ఆత్మ యొక్క బలముతో నింపబడడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సంగమా, జాగ్రత్త. మూడో విషయం ఏంటంటే, తెలియకుండా నా ద్వారా నీ ద్వారా ప్రపంచంలో జరిగే చాలా పరిచర్యలలో సమాధాన భంగాన్ని కలిగిస్తాం. మనకు తెలియకుండా సమాధాన పరిచర్యలను ఆటంకపరుస్తాం. ఈ అపవాది యొక్క లక్షణం, అపవాదులు ఎవరైతే తీసుకుని వెళతారో అపవాదకులు, వాళ్ళు సమాధానమును బంధమును, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి హెచ్చరికగా తీసుకుందాం. Ephesians 4:1. ఈ వచనం బైబిల్లో పెద్ద దీంతో మీరు అండర్లైన్ చేసి ఎవరైనా రాయగలిగితే దీన్ని పెద్ద అక్షరాలతో రాసుకుని 3వ వచనం వరకు ఒక 2-3 భాగాలుగా మీ బెడ్రూమ్స్లో అంటించుకోండి. మీ బెడ్రూమ్లోనే అంటించండి, ఇది బయట ఎక్కడ కాదు. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ వరకే కాపాడుకొని అనేది మిగిలింది వదిలేస్తారు. ఆ తర్వాత స్టార్ట్ అవ్వాలా. ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అది వదిలేద్దాంలే, పౌల్ని అంతవరకు తీసుకుందాం. ప్రేమతోనూ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతోనూ కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునేవాళ్ళం. ఇది కుటుంబ వ్యవస్థ, సమాచార వ్యవస్థ, సంఘ వ్యవస్థ, దేవుని యొక్క రాజ్యమునకు మూలమైనటువంటి ప్రముఖమైన వాక్యం. ఎలా కాపాడుకోవాలన్నది వాక్యం.
ప్రేమతో ఒకడినొకడు అసలు ఇదంతా దేనికోసం? సమాధానం ఐక్యము కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి. నా యూనిటీ చెడిపోకూడదు. నేను మీకు మాట చెప్పనా, మీరు ఎప్పుడైనా దెబ్బలాడుకున్న తర్వాత ఎంతసేపట్లో మాట్లాడుకుంటారు? ఎవరెదురైనా భార్యాభర్త, తల్లి కొడుకు, తల్లి చెల్లి, తల్లి కూతురు, ఆడపడుచు పక్కింటోళ్ళు దెబ్బలాడుకున్న తర్వాత ఎంతసేపట్లో మాట్లాడతారు? మా విజయ చెల్లి ఏమంటుంది, గంట అంటుంది. నువ్వు ధన్యురాలువే. గంట కాదని చెప్తున్నావా? నువ్వు ఉండలేవా? మొక్క మామూలుగా ఇప్పుడులాగే మాట్లాడతావు. ఇప్పుడు గంట తర్వాత ఇంకా ఫేస్ మార్చి మాట్లాడతావా? ఏడి చేస్తావా? ఓకే. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి. ఎంతసేపట్లో మాట్లాడగలం? ఏ పర్సన్ని బట్టి అయినా. అంటే అఫ్కోర్స్ గతి లేకపోతే వేరే విషయం. గతి ఉంటే అప్పుడు మీ కూతురుతో అయితే నువ్వు మాట్లాడకుండా ఉండలేవుగా, కొట్టేస్తావు, మాట్లాడతావు. అది కాదు. ఇంకా కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడేమవుద్ది, విన్ అనమాట. టకావారు దెబ్బలాడుకున్న తర్వాత, దెబ్బలాడుకునేటప్పుడు మీరు ఎలా దెబ్బలాడుకోవాలంటే ఐక్యతను కాపాడుకోవడానికి దెబ్బలాడుకోండి. శ్రద్ధ దేనిలో ఉంచాలి? మాట్లాడుతున్నది వినపడుతుందా? చెవి కలిగిన వాడు వినుగాక. అసలు ఏదైనా దెబ్బలాడుకోండి. ఇది నేర్చుకోవాల్సిన పద్ధతి. ఆత్మీయత అంటే వేరే విషయం కాదు. మీరు 100 మందితో దెబ్బలాడండి, కానీ అనుబంధం కోల్పోకూడదు, సంబంధం కోల్పోకూడదు, మీ ఇద్దరి మధ్యలో ఐక్యత కోల్పోకూడదు. అలా దెబ్బలాడుకోండి. ఎవరితోనైనా ఛాలెంజ్. ఇప్పుడు పెళ్లి కాక మునుపు తల్లులతో ఆడపిల్లలకి విపరీతమైన గొడవలు ఉంటాయి, టీనేజ్ పిల్లలకి. ఎందుకంటే బట్టల దగ్గర, బయటికి వెళ్ళడం దగ్గర, ఖర్చు దగ్గర, ఫ్రెండ్స్, జళ్ళ డెకరేషన్, వీటి దగ్గర ఖచ్చితంగా తల్లి పెళ్ళి అయ్యే ముందు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? వార్నింగ్. నువ్వు ఇలా కుదరదంటే కుదరదంటారు. వీళ్ళు ఏం చెప్తారు? అమ్మని ఎలాగ మోసం చేయాలో ట్రై చేస్తారు. కానీ గొడవలు వస్తాయి. ఈ పిల్లలకి ఏమవుతారంటే, మేజర్ ఎఫెన్స్ చెప్తున్నాను వినండి. యవ్వన కాలంలో తల్లిదండ్రులకు పిల్లలని ప్రేమించటం సరిగ్గా తెలియకపోవటం వలన, ప్రేమించటంలో శిక్షించటాన్ని అధికంగా తీసుకోవటం వలన పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధాన్ని తెంపుకుంటారు. కారణం ఏంటంటే, వీరు ఎలా చెప్పాలో తెలియకపోవటం వలన ఎలా చెప్పకూడదో అనేదాన్ని ప్రయోగిస్తారు. దీనివలన పిల్లలు ఏమంటారంటే, మా అమ్మగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా నాన్నగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. అమ్మగారు అర్థం చేసుకోవట్లేదని ఆడపిల్లలేమో ప్రియుడిని ఎతుకుతారు, ఆ మగపిల్లలేమో మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళేమో ప్రియురాలని ఎతుకుతారు. ఈ గొడవల్లో ఉండేటువంటి సేమ్ లైక్ మైండెడ్లో ఏజ్కి కామన్ ప్రాబ్లం కాబట్టి, ఎవరు టీనేజ్కి ఇది అందరికీ కామన్ ప్రాబ్లం కాబట్టి, ఏ స్కూల్లోనో కాలేజీలోనో బస్ స్టాప్లోనో కొంచెం కలిసిన వెంటనే ఈ చూపులు కలిసిన సువ్వేళ్ళ మాటలు కలుస్తాయి. ఈ మాటలు కలిసిన వెంటనే ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నువ్వు నన్ను ఎంతగా అర్థం చేసుకుంటున్నావు, మా అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇది ఫస్ట్ వ్యక్తపరచడం. పిల్లోడు కూడా అంతే. నిజంగా నువ్వు నా బాధ అసలు ఇంట్లో ఎవరితో చెప్పుకోవడానికి లేని టైంలో దేవుడు నిన్ను చూపించాడు, దేవత అంటాడు. ఇక ఇద్దరికి ఆ శారీరకమైనటువంటి ఆ ఆప్యాయతకు కారణం ఎవరు అంటే, తల్లి మీద తండ్రి మీద ఉండేటువంటి ద్వేషం. ఈ ద్వేషానికి కారణం ఏంటి అని అంటే, తల్లిదండ్రుల ప్రేమ. ముఖ్యమైనది ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ. నా కూతురు చెడిపోకూడదు, నా కొడుకు తప్పిపోకూడదు అనేటువంటి ప్రేమ. ప్రేమించే పద్ధతిని వెల్లడి చేయలేకపోవటం వల్ల ఈ తప్పిద భావము వారి మీదకి వెళ్ళి వారు ఇతరులను ప్రేమించడానికి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ సిచ్యువేషన్లో ఒకవేళ వాళ్లే కనుక పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళు తల్లులు పిల్లలు అయిపోయారు అనుకోండి, నిజానికి వాళ్ళిద్దరి మధ్యలో తల్లిదండ్రి మీద ద్వేషం తగ్గిపోద్ది. పిల్లోడికి పెళ్లి చేసుకున్నాక లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఏదో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆడి కొడుకు పుట్టిన తర్వాత తండ్రి, ఆ యవ్వనస్తుడు కొడుకు పుట్టేసిన యవ్వన తండ్రి అవుతాడు కదా, ఆడికి వాళ్ళ నాన్న మీద అభిమానం వచ్చేది. ఎంత ఇష్టం వచ్చేదంటే నాన్నంటే, నిజంగా నాన్న నువ్వు ఎలా భరించావు నాన్న, ఈ ఇంట్లోనే పడలేకపోతున్నాడు, మేము నలుగురు నాన్న. అసలు ఎంత తండ్రి ప్రేమను చూపిస్తాడంటే, కానీ వ్యక్తపరచలేడు కొడుకు. యవ్వనస్తుడికి ఆ ఛాన్స్ ఉండదు. నాన్న దగ్గరికి వెళ్ళి సారీ అని అడగలేడు, ముద్దు పెట్టుకోలేడు, కూర్చొని మాట్లాడలేడు. కారణం ఏంటో తెలుసా? పెంచే విధానంలో తండ్రికి కొడుక్కి మధ్యలో ఎలా ప్రేమించాలో తెలియని తరంలో మనం పెరగడం వల్ల ఆ రిలేషన్ తెగిపోద్ది. ఇక్కడేమవుద్ది, ఈ ఆడపిల్ల ఇంక నాన్న వదిలేస్తుంది, భర్తను వదిలేస్తుంది. కూతురు కొడుకు పుట్టిన తర్వాత స్టార్ట్ అయిపోద్దండి, అమ్మ 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 అమ్మ. రోజు పోపు వేసేటప్పుడు కూడా అడుగుతుంది, అమ్మ ఆవాలు ఎన్ని ఇయ్యాలని. ఏంటి ప్రేమ? అదంతే. ఇది మొదట ఏమైంది, యవ్వన కాలం ప్రేమించటాన్ని శత్రుత్వంగా చూశారు,
తరువాత ఏమైంది? అసలు శత్రుత్వం కోల్పోయి వాళ్ళిద్దరు ఏమైపోయారు? మిత్రులు అయిపోయారు. వాళ్ళు ఐక్యతను కాపాడుకుంటున్నారు. చూడండి, అమ్మ కూతురు, తండ్రి కొడుకుతో ఐక్యతకు ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఐక్యతలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు ముగ్గురు అంటే అది వేరే విషయం, గొడవలు ఆడుకుంటారు. ఒకతే కూతురు అయితే గొడవే ఉండదు. సో ఈ సంబంధాన్ని మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుబంధపు ప్రేమ చాలా సందర్భాలలో ఏ చిన్న పరిస్థితి వచ్చినా, విపరీతం జరుగుతున్న వెంటనే ఐక్యతను కాపాడుకోవడానికి మనం ఎలా ఒకరినొకరు సహించాలి. అది కూడా ఎలా సహించాలి? ప్రేమతోనే సహించాలి. ప్రేమించేటప్పుడు గద్దింపు ఉండాలి. ప్రేమ అన్నిటినీ కప్పాలి. ప్రేమ భరించాలి. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రేమ లక్షణాలు ఒకసారి గుర్తుపెట్టేసుకుని దీన్ని వెనక్కి వెళ్ళిపోదాం. 4వ వచనం, దీర్ఘకాలం సహించాలి, దయ చూపిస్తూ దెబ్బలాడుకోవాలి, మత్సరపడకుండా ప్రేమించాలి, ఇష్టం వచ్చిన డైలాగులు కొట్టకుండా ప్రేమించు, ఉప్పొంగిపోకుండా ఇష్టం వచ్చిన డైలాగులు ఎయ్యుకు, ప్రేమించు, అమర్యాదగా అసలు ఎట్టి మాట మాట్లాడకుండా ప్రేమించు, అసలు సొంతం కోసం బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా దెబ్బలాడు, అసలు కోపపడకుండా దెబ్బలాడుకో. అపకారమును మనసులో ఉంచు. ఎలాగా కోపపడకుండా దెబ్బలాడడం ఎలాగంటే గద్దింపే. ఎందుకు అలాగన్నావు? నేను అలా అనలేదు, అలా గెలిపోవాలా. అంతేగాని నువ్వేంటన్నావు నాకు తెలుసు అనకూడదు. కోపం రాకూడదు. కోపం రాకుండా దెబ్బలాడాలి. ఇంకా అసలు సొంత ఎందుకు దెబ్బలాడుతున్నావు అంటే నీకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఉండకూడదు. స్వప్రయోజనం ఉండకూడదు. నువ్వు ఎందుకు దెబ్బలాడాలి అని అంటే నీకేదో ఉంటుంది కోపం. దాన్ని అరిచేయాలి, దాన్ని ఇచ్చేయాలి, దీనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాలి అనుకుంటావు కదా, అది అవ్వకూడదు. ఇవ్వకుండా దెబ్బలాడాలి. అసలు ఏ అపకారం పాతవేవి కూడా తవ్వకూడదు. అపకారం అసలు మనసులో ఉండదు ప్రేమించడానికి. నువ్వు వాళ్ళు అప్పుడు ఏడు చేసావు తెలుసు అనదో అనకుండా ప్రేమించి దెబ్బలాడాలి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. సో ఏదైనా చెడ్డది జరిగింది అనుకోండి, అమ్మాయి నువ్వు అలాగ అనడం నాకు నచ్చలేదు, నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు, అందుకే నేను నీతో దెబ్బలాడుతున్నాను, అయినా నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని సత్యంలో సంతోషించాలి. అన్నిటినీ తాళుకొనును, ఒప్పుకో, భరించు, నమ్మును. అన్ని నమ్ము. ఆవిడేం చెప్పినా ఈను. అంతేకాని నువ్వే డైలాగులు వాడి సౌతలో మాట్లాడకుండా నోరు ముయించాను అంతవేంటి? నువ్వు మూసుకుని విను. అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓపిపట్టు, ఏం చెప్పొద్దో భరించు, నిరీక్షించు, అన్నిటినీ ఓర్చుకో. ప్రేమ శాశ్వత కాలము ఉండును. చాలు. ఇలాగ ప్రేమలో ఒకరినొకరు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకునేవాళ్ళను. ఎప్పుడు? సమాధానమును బంధమును ఆత్మ కలిగించే ఐక్యతతో కాపాడుకోవటానికి, దెబ్బలాడుకోవటానికే ఈ రకమైన ఐక్యతను సూత్రంగా పాటించుకుని ఎవరితోనైనా ఏ సిద్ధాంతపరమైన, ఏ సమస్యపరమైన, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, వ్యక్తి కానీ, వ్యక్తిత్వం కానీ, మాట కానీ, సందర్భం కానీ వచ్చినా ఇలాగే కాపాడుకోవాలి. అందుకే బెడ్రూమ్లో రాసి పెట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు దెబ్బలాడుకున్న వెంటనే మాట్లాడుకోవాలంటే కారణం ఏంటి? దెబ్బలాటే ఐక్యతే. దెబ్బలాడుకున్నాము, అయిపోయింది. మన ఇద్దరం మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? ఎందుకు? FC 4:1 మాట్లాడరే, ఊరుకోండి, బైబిల్ చెప్పినట్టు అందరు చేస్తామేంటి? అదే కదా చెప్పమంటుంది బైబిలు. అపవాదును నమ్మిన నువ్వు తగువుకి తెగబడే ముందు ఈ నీతిని పాటించు. అపవాదు నిన్ను, వ్యక్తిని, సంబంధాన్ని తెలియనికుండానే నా ద్వారా జరిగే సమాధాన సమాచార పరిచర్యను ఆటంకం, భంగం, నష్టం కలిగిస్తాయి. నన్ను బ్రేక్ చేస్తాయి, నన్ను ముందుకెళ్ళనివ్వదు, నన్ను నడవనివ్వదు. ఇన్స్టిట్యూషనల్గా మెసేజ్ని బ్రేక్ చేస్తాయి. మీరు చూసుకోండి, ఏదైనా విషయం ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే మాట్లాడడానికి, అందులో ఇలా మాట్లాడడానికి, ఇలాంటి పద్ధతిలో మాట్లాడడానికి ఇష్టపడతామా? ఎందుకులే అని ఆగుతామా? ఎందుకులే అని ఆగుతాం కదా. ఆగేటప్పుడు మీకు 3 ఏర్పడతాయి. 1 మొహమాటం, 2 భయం, 3 నాకెందుకులే అని నిర్లక్ష్యం. ఐక్యత ఉందా? లేదు. ఐక్యత ఆత్మ ద్వారా కలిగిస్తే వస్తుంది. ఆత్మలో మన పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం దాన్ని కాపాడుకోవడానికి బైబిల్ ఖచ్చితమైన హెచ్చరిక. సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఎందుకు ఐక్యత కలిగిస్తాడు? ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. అంతేగాని మధ్యలో మీడియేటింగ్ కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యతలోనే ఉండాలి. సిద్ధాంతపరమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, బట్ వ్యక్తిత్వానికి మధ్యలో ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది, గొడవ అనేది రాకూడదు. పెంతుకొస్తు చర్చ్ వాళ్ళకి లూథరన్ చర్చ్ వాళ్ళు పడద్దా? బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి లూథరన్ చర్చ్ వాళ్ళు అంటే ఒప్పుకుంటారా? పెళ్లి సంబంధాల దగ్గర కాదులేండి, మిగిలిన చోట ఒప్పుకోరు.
సంబంధాలు బాంధవ్యాల దగ్గర కలుసుకునేటప్పుడు పెళ్లి సంబంధాలకి ఇల్లు కాళ్ళకి పిల్లలు దొరక్క కలిసిపోతున్నారు, అది వేరే విషయం. సిద్ధాంతపరమైన బోధ ఇస్తే ఏమవుద్ది, తొళ్ళగొట్టేస్తారు, మీసాలు మేలేసేస్తారు. కానీ సిద్ధాంతపరమైనటువంటి బోధలు ఉన్నంత మాత్రంలో వారిద్దరి మధ్యలో ప్రేమ లేదంటామా? అబద్ధం కదా. ప్రేమే, దేవుని వాక్యమే, దేవుని మాటయే, దేవుని వాక్యానుసారమైన జీవితమే, దాని యందు సంపూర్ణత్వమే. దానిలో ఎప్పుడు కూడా విభేదానికి అవకాశం లేదు, తావు లేదు. అలాగే మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎక్కువ కాలం ఏ విషయాల్లోనైనా మనం ఆ సమాచార వ్యవస్థలో కానీ సమాధాన వ్యవస్థలో కానీ పరిచర్యలో నష్టం భంగం కలిగిస్తున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా హెచ్చరికగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో అపవాదుల్ని నమ్ముతున్నాం. నేను నా గురించినటువంటి వ్యక్తిత్వం గురించి, నా కుటుంబం గురించి, నా మనుషుల గురించి, నా సంబంధుల గురించి, నా పరిచర్యల గురించి ఎవరైనా ఒక విషయం చెబితే నేను ఎలా నమ్ముతాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ వైస్ వర్సా మీ విషయంలో కూడా అంతే. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంబంధం గురించి, నీ బంధుత్వం గురించి, నీ సంఘం గురించి, నీ కుటుంబపు వ్యవస్థల గురించి ఎవరైనా అపవాదులు వేస్తే, ఏదైనా విషయం మాట్లాడితే నీవు అపవాదును తీసుకుంటావా, ఆత్మతో అనుబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఏది తొందరగా పనిచేస్తుందో చెప్పనా? నేను ఇందాక చెప్పానే, పెళ్ళయి 30 సంవత్సరాలు అయిపోయి 3 పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసిన సందర్భాలు ఉన్నా కూడా ఎవడో ఫోటో పట్టుకొచ్చి ఇది నీకు తెలుసా అనగానే మీ ఆయన మీద నీకేం కలుగుద్ది? ఇది అంతే. ఎవడో చెప్పిన మాట తీయకుంటుంది. ఇది నిజమేనేమో, అందుకే ఆయన ఎలాగా, అందుకే పాస్టర్ గారు అలాగా, అందుకే పాస్టర్ గారు ఎలాగా, అందుకే ఆ సంఘం ఎలాగా, అందుకే వాళ్ళు ఎలాగా, ఇది స్టార్ట్ అయిపోద్ది. ఇక అక్కడి నుంచి నీ హృదయంలో చేదైన వేరు మొలవకుండా చూసుకోమని చెప్తున్న హెచ్చరిక పనిచేయడం మాని ఎవరైనా చెప్పేటువంటి మాటలు లాలన్న మాటలుగా విని మనిషి బలహీనుడుగా జారిపోతూ ఉంటాడు. అది వ్యక్తి తప్పు కాదు, వ్యక్తి యొక్క పునాది తప్పు. రూట్ పరిపూర్ణమైన వాటానుసారము వాక్యానుసారమైన అనుబంధం సరిగా లేకపోవడం వల్ల ఈ ఫ్లక్చుయేషన్స్లో జారిపోతూ ఉంటారు. 4వ విషయం చెప్తున్నాను. ఒకవేళ అపవాదు నిజం అయితే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజం అయితే ఏం చేస్తుంది? అపవాదు గనక నిజం అయితే అపవాదుకు నిజం అవడం అనేది ఉండదు. మళ్ళీ చెప్తాను, సత్యం సత్యమే, నిజం నిజమే, అపవాదు అపవాదే. నేను ఒక అబద్ధాన్ని అపవాదుని వేసి ఇది ఖచ్చితంగా నిజమవుద్ది ఒకరోజు చూడు అన్నాను అనుకోండి, మీరేమనుకుంటారు? అది నిజమవుద్దేమో అని ఎదురు చూస్తారు. నిజం అవ్వదు. నిజం వేరు, సత్యం వేరు. సత్యం ఎప్పుడూ కూడా మార్చడానికి అవకాశం లేదు. దానికి ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్. ట్రూత్ కెన్ బీ చేంజ్డ్. నిజము కొన్నిసార్లు మార్పు చేయొచ్చు. మనం కొంతమంది అందరూ కలిపి 10 మంది కలిసి ఒక వ్యక్తిని అతడు తప్పు చేశాడు అని మనం ఒక విషయం అనుకున్నాం అనుకోండి, అందరూ ఏమవుతారు, మిగిలిన అందరూ ఏమవుతారు, దాన్ని నమ్మేస్తారు. అది రేపొద్దున నిజం నిలకడమే తెలుస్తుందని అంటాం. అప్పుడు సత్యం బయటకు వస్తుంది. అప్పుడు మనం అయ్యో నేను పొరపాటు పడ్డాను అనొచ్చు. సత్యం అలా మార్చడానికి అవ్వదు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సత్యము ఉంటుంది. గాలి శరీరాన్ని చల్లబరచగలదు. నిజమా సత్యమా? గాలి, ఏసీ గాలి శరీరాన్ని ఏం చేయగలదు? చల్లబరచగలదు. ఇది నిజమా సత్యమా? నిజమా సత్యమా? ఇప్పుడు నేను అదే మాట చెప్తాను. ఏసీ గాలి అని తీసేశాను పదం. గాలి శరీరాన్ని చల్లబరుస్తుంది. నిజమా సత్యమా? స్టేట్మెంట్. దీనిలో ఏముంది? ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏం చెప్తారు? మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. అదే వడగాలి అని అన్నాను అనుకో, ఏమవుద్ది? సచ్చి ఊరుకుంటాం. చల్లబరుస్తుందా వడగాలి? వేడిగాలి ఏం చేస్తుంది? వడగాలి వడదెబ్బ తగ్గింది అంటలేదంటే సన్ స్ట్రోక్, చచ్చిపోతాం, దానిలో తిరిగేలేదు. ఇప్పుడు ఏ గాలి? అది సత్యము. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏ గాలి గురించి మాట్లాడుతున్నావు? అలాగే వివరము రానప్పుడు ఒక అపవాదు సత్యముగా మారడానికి తపన పడుతుంది. ఆ తపనను నువ్వు నిజమని కానీ అదే సత్యమని కానీ అభూత కల్పనలో పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయా సందర్భాల్లో నేను అనేయచ్చు, కానీ నేను మర్చిపోవచ్చు. అపవాదుకు అబద్ధానికి రుజువు ఉందని చెప్పాను, అపవాదుకు రుజువు ఉండదు. అలా అనుకోలేదు, అదేంటి నువ్వు అలాగ అనుకున్నావా అనేసాను అనుకోండి, ఇక దానికి ఏంటి రుజువు? అరే అతనే పొరపాటు పడ్డాడట, మనం అనవసరంగా అని అనుకుంటాం. సంబంధం వచ్చింది, కుటుంబం వచ్చారు, పెద్ద మనుషులు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, పెద్దలు వచ్చారు, చూశారు. ఏమ్మా మరి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం, అంతా ఓకేనా అంటే మా భాగ్యం అండి
అందీవిడ. అందరూ జిలేబీలు తినేశారు, మిక్చర్ నోట్లు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎంక్వైరీలు వచ్చాయి. ఎంక్వైరీలు నాకు కూడా ఈ మధ్య ఎంక్వైరీలు వస్తున్నాయి. మా పలానా అమ్మాయి గురించి అని చెప్పి బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి. మీరేమో మామూలు సైట్లో అప్లోడ్ చేయట్లేదు మీ ఫోటోలు, షాదీ.com, ఇంక ఇంటర్నేషనలే. అలాంటి వాటిలో భారత్ మ్యాట్రిమోనీ ఇలాంటి వాటిలో మీరు ప్రొఫైల్ పెడుతుంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి నిన్న ఎవడో తమిళ్లో మాట్లాడుతున్నాడు. ఒక 2 నిమిషాలు ఆలోచించి, నువ్వు ఏంట్రా నీకు బాధ ఏంట్రా అని అంటే అప్పుడు చెప్పాడు, ఈ ఫోటో అండి మీ చచ్చట ఏంటి, ఆ సంగతులు ఏంటి, ఎంక్వైరీ ఏంటి అని. కాసేపు మాట్లాడాను, చెప్పిన తర్వాత కన్నడోడు ఫోన్ చేశాడు. ఇలా అంటే ప్రొఫైల్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర పిల్లలు అంటలేదు, ఎనీవేర్ ఇన్ ఇండియా. దానిలో ఆ కాలం యాడ్ చేశారు. నీకు ఎవరు కావాలంటే దేశం మొత్తం మీద ఎక్కడైనా పర్లేదంటే అక్కడికి పంజాబ్ కూడా ఫోన్ చేస్తాడు రేపు, మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మీ దగ్గర అబ్బాయిలు ఉన్నారా అని. యూనివర్సల్ చర్చ్ కదా, క్రిస్టియన్ కావాలంట అన్నట్టు. సో మొత్తానికి చేస్తున్నారు, ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎంక్వైరీలో మేము కూడా ఏం చెప్పాలి, సరైన రిపోర్టు ఇవ్వాలి. మీరు తిరుగులేదు అనాలా, చూడక్కర్లేదు అనాలా, వెనక ముందు చూడకుండా చేసేసుకోండి అని చెప్పాలా? ఏం చెప్పినా ప్రమాదమే. అంతా అయిపోద్ది, పరిస్థితి అయిపోద్ది. ఇక రేపు ఎల్లుండో పెళ్ళనగా ఒక ఆకాశరామన్న ఉత్తరం, ఓ ఫోను, ఓ వాట్సాప్ మెసేజు, ఓ చిన్న మెయిల్ కాపీ, అటాచ్డ్ ఒక ఫైలు, ఓ ఫోటో. ఏమంటే గాలి సమాచారం కొనిపోద్ది, జాగ్రత్త. గాలి అంటే ఇంటర్నెట్. బైబిల్ ఎప్పుడో చెప్పింది సామెతల గ్రంథంలో. కాబట్టి ఇంటర్నెట్లో ఏ సమాచారమైనా దాగి ఉంటుంది. ఈ 2024 సంవత్సరం ఈ తరువాత అంటే ఆల్మోస్ట్ 21 నుంచి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒకసారి మా బాబు హరిదీప్ చెప్పాడు, ఏంటంటే ఇంటర్నెట్లో డేటా ఈజ్ మనీ అన్న, జాగ్రత్త అన్నాడు. డేటా ఈజ్ మనీ. డబ్బు ఏంట్రా అని అంటే డేటాయే, ఇంకేం అక్కర్లేదంట. అంత డేటా స్టోర్ చేస్తున్నారు. ఏ రోజు ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా దొరుకుతాడో తెలియదు. అన్ని ఇన్ఫర్మేషన్స్ మీ ఫోన్లో ఎన్నో స్పైవేర్స్ ఉంటాయి. మీరు ఎన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారో అన్నీ, మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంది ఫోన్ ఇలా సెట్ చేస్తూ పక్కన కూర్చుని ఏదైనా అంటా ఉండండి, కరెక్ట్గా పావుగంట తర్వాత మీ ఫోన్లో మీరు ఏవైతే జనరల్ సైట్స్ ఓపెన్ చేస్తారో ఆ సైట్స్లో వాటి అడ్వర్టైజ్మెంట్స్లో ఓపెన్ అవుతుంటాయి. ఏది పదం మాట్లాడినా, మీరు సైకిల్ కొందాము అన్నారా, మీ ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు అది ఆన్లో ఉంది అంటే మొత్తం ఆ నెక్స్ట్ ఎక్కడెక్కడ సైకిల్ దొరుకుతాయి అన్నీ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? డేటా ఈజ్ ఎ వాల్యూ, ఈజ్ ఎ మనీ. దాచుకుంటున్నారు, దాన్ని దాస్తున్నారు. ఈ గాలి సమాచారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఏ వర్తమానం ఏ రోజు నీ ఇంటి మీదకి అపవాదుగా వస్తుందో, అది నిజం అవ్వడానికి ప్రయత్నించేస్తో తెలియదు, జాగ్రత్త. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరో అన్నారు, ఇది ఎక్కడో చూశానండి వీళ్ళ గురించి అన్నాడు. పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదో ఉపద్రవం వచ్చింది. ఇది ఓ 2 సంవత్సరాలకి. నీకు ఏది పట్టుకుంటా చెప్పు? అల్లప్పుడు వచ్చింది, మనమే ఏం చేసాం, దాన్ని ఓవర్లుక్ చేసేసాము. నేను ఒక కుటుంబం గురించి మీకు ఈ సమయంలో చెప్పాలి. ఆ కుటుంబంలో సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ద ఫొటోస్ వాజ్ లీక్. ద ఫొటోస్ ఇస్ సచ్ ఏ pathetic వే విత్ ఎ న్యూడ్ ఫొటోస్ వచ్చాయి. ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు, వివాహానికి ముందు జరిగిన పరిస్థితుల మధ్య ఎవరు ఎలాంటి వారో నాకు తెలియదు, కానీ వివాహంలోకి వచ్చిన తర్వాత నా భార్య నాతో ఎలా నిబద్ధత ఉందో నాకు తెలుసు. పాత విషయాలు నేను ఈరోజు విచారించి నా కుటుంబాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు. ఈరోజు నేను నా భార్యను ప్రేమించడంలో ఒక్కరోజు నేను అన్యాయంగా లేను, ఇకపై ఉండబోను. దయచేసి ఇలాంటి విషయాలతో నాకు సంబంధం లేదని చెప్పి అవన్నిటిని తీసి ఆ ఫోన్ని పారేశాడు, పగలగొట్టేశాడు. దీనిలో ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. దయచేసి ఈ విషయాల్లో అమ్మ నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, చాలా ప్రెజెంట్గా ఉండు. మన ఇద్దరి మధ్యలో ఎప్పటికీ ఈ సంబంధం విషయంలో, ఏ పొరపాట్ల విషయంలో ఏది ఎవడు ఏ రకంగా తీసుకొచ్చినా అది నేను ఒకటే అనుకుంటాను, నువ్వు నిజంగా చేసి ఉండొచ్చు గాక, ఇవి మార్ఫింగ్ ఫొటోస్ అనుకుంటాను, నేనైతే నీ గురించి అపవాదు పడను అన్నాడు. ఎంతమందికి ఉంది ఈ మనసు? అపవాదు ఎంత దూరమైనా నిజం అవ్వడానికి ప్రతిసారి నీ మనసును తొలుస్తుంది. అది నిజమేమో అని నీ మనసుని ట్రూత్కి అవ్వడానికి, రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఈజ్ వాట్ యు హావ్ టు బిలీవ్. ఎప్పటికీ అపవాదే. అది ఎప్పటికీ నిజాన్ని చూపించలేదు, అది ఎప్పటికీ సత్యము కాలేదు. నువ్వు ఏ రోజు ప్రయత్నించేయకు. నువ్వు నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మీయతను, నీ పరిపూర్ణతను చూపించుకునేటప్పుడు ఆ అపవాదు ఇది అపవాదే, సత్యము కాదు అని నీ మనస్సాక్షితో నువ్వు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. నేను ఆ పిల్లడు ఆ ఫొటోస్ అన్ని నాకు తీసుకొచ్చి చూపించిన తర్వాత నేను అన్నా, నీ ఫొటోస్ నీకన్నా ముందు నా దగ్గరికి వచ్చాయి,
నేను నా బిడ్డను నమ్ముతాను, నువ్వు నమ్ముతావా అన్నాను. ఇవి నా దగ్గరికి వచ్చే ముందు నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్మగలవా ఒకటికి చెప్పాడు. అన్నా థ్యాంక్స్ అన్న, నాతో నమ్మేవాడు నాకు ఇంకొకటి దొరికాడు, థ్యాంక్స్ అన్న, నువ్వు ఉన్నావు చాలన్నాడు. ఎందుకో తెలుసా, ఆ ఫొటోస్ అప్పటికే చల్లాచెదురైపోయినాయి, చాలామంది దగ్గరికి వెళ్ళిపోయినాయి. అందరూ అన్నారు వదిలేయి వదిలేయి వదిలేయి, ఇదే టైం వదిలేయి, దొరికిపోయింది, వ్యభిచార కారణం బట్టి నీ భార్యను విడనాడమని బైబిలే చెప్పింది, వదిలేయి. తను అన్నాడు నేను నమ్మను, నువ్వు నమ్ముతావా? తను ఒకటే చెప్పాడు, ఎస్, నాతో పాటు నమ్మని వ్యక్తి మీరు ఒకరు దొరికారు, చాలన్నా నాకు భరోసా ఉంది. ఐ ఫీల్ దిస్ ఇస్ కంప్లీట్లీ మార్ఫింగ్, ఐ డోంట్ యాక్సెప్ట్ మై వైఫ్ డిడ్ లైక్ దిస్. ఎంతమందికి ఉంటుంది ఈ మనసు? ఎందుకు ఈ మాట చెప్పనా? ఒక పురుషుడు 10 మందితో వ్యభిచారం చేస్తున్నట్టు, 10 మందిని ఉంచుకుంటున్నట్లు, 10 మందితో తిరుగుతున్నట్లు తెలిసిన భార్యను అందరూ ఏం చెప్తారు? నోరు మూసుకుని కాపురం చేయని చెప్తారు. అదే స్త్రీ ఒక పని చేస్తే పురుషుడికి ఏం చెప్తారు? దాన్ని చంపే వదిలే అని చెప్తారు. ఏంటి న్యాయం? 2 వ్యభిచారం కాదా? ఇద్దరు కలిసి చేసేది కాదా వ్యభిచారం? మరి 2 న్యాయాలు ఎందుకు వచ్చినాయి? అంటే సమాజ నీతి పురుషాధిక్యత కాబట్టి పురుషుని యొక్క తప్పుని ఒప్పుకోగలిగింది. కానీ బైబిలు పురుషుడని చూడలేదు, స్త్రీ అని చూడలేదు. వ్యభిచారం వ్యభిచారమే, తప్పు తప్పే. కానీ అపవాదు ఎప్పుడూ కూడా ఏదో ఒక రీతిగా నిజమును రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు నేను ఈ మాట ఎన్నిసార్లు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఈ అపవాదు ఒక స్త్రీ జీవితంలో వ్యభిచారి అని ముద్ర వేయటం తప్ప అంతకంటే ఇంకే పాపం చేయనివ్వలేదు. దట్స్ ద అట్మోస్ట్ బిగ్ సిన్. నిన్ను పతిత అనే నీ మీద ముద్ర వేయగలుగుతాడు. నిన్ను ఆ లకారాలతో ఆ భాష పెట్టి నీ భర్త తిట్టి ఆనందించగలుగుతాడు. శాడిస్ట్గా తృప్తి పొందుతాడు ఆ పదం వాడి. కారణం ఏంటంటే అంతకు మించిన తిట్టు ఇంకోటి లేదు. మీరు ధన్యులు. అంతకు మించిన అపవాదు మరొకటి లేదు. ఏ రకమైన బూతు మాట్లాడినా ఆ లకారాలతో మాట్లాడేటువంటి ఆ భాష మాట్లాడి తృప్తి పొంది అమ్మయ్యా నేను అనేసానని పురుషుడు ఆనందించగలుగుతాడేమో. కానీ అపవాదు ఎప్పటికీ కూడా నిజం కాదు. అది ఎప్పటికీ రుజువుని తేలేదు, అది ఎప్పటికీ సత్యము అవ్వనేరదు. కాబట్టి మీరు ధన్యులే. అలాగని ఇది ఎలాగూ ఎప్పటికీ రుజువు కాదని పాపం చేద్దామా? అట్లన రాదు. పాపంలో నిలిచిందుమా? కృప విస్తరించిన పాపంలో నిలిచి ఉందమా? రమాపత్రిక ఆరోగ్యం అట్లు చేయరాదు, అట్లు అనరాదు, అట్లు చూడరాదు, దాన్ని కొనసాగరాదు. ఖచ్చితంగా దాని విషయంలో మనం నిర్బంధంగా నో అని గట్టిగా నేను నిలబడ్డాం. ఎదురు తిరగడం, దేవుని నీతిని మనం నెరవేర్చిన వారు అవుతాం. అది జాగ్రత్త. మనము 5వ విషయాన్ని నేర్చుకుందాం. అపవాదు ఎప్పటికీ కూడా ఏమవ్వదు, నిజము అవ్వదు, సత్యము రుజువు కాలేదు. అది నువ్వెప్పుడూ కూడా బలపరచడానికి ఒప్పుకోవద్దు, దాన్ని హీనపరచడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ సత్యం అని చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్త. 5వ విషయాన్ని చెప్తాను. కేవలం ఒకరి మీద మరొకరు మాట్లాడుకునేటప్పుడు మరొకరి గురించినటువంటి ఈ బలహీనతలు అపవాదులు వేసేవాళ్ళు అధికంగా చెప్పడానికి ప్రయత్నం చేయి చూస్తారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాత్రమే అపవాది పుట్టుక స్టార్ట్ అవుతుంది. అక్కడ మాత్రమే అది పిల్లల్ని పుట్టిస్తుంది. అపవాదం ఇట్ డెవలప్స్. చాలా ప్రమాదం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మీరు ఎవరి గురించో మాట్లాడతారు, ఎవరితోనైనా మాట్లాడతారు. మనిషిలో మనిషి మాట్లాడుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్త సుమి. వాళ్ళు ప్రార్థన తప్ప ఇంకెవరైనా వాళ్ళు మాట్లాడుకుంటే భయమే. అదే ఆత్మ చూసుకోండి. ప్రార్థన చేయటానికి మీరు మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరితో మాట్లాడతారు ప్రార్థనలో కూడా? మీలో మీరు మాట్లాడుకుంటే మాత్రం ఆలోచించాలి. అది పిచ్చోళ్ళు మాట్లాడుకుంటారు. రోడ్డు మీద నడిచేటోడు పిచ్చిదేమంటుంది, షార్ట్ అంట, అది మనం ఆలోచించదు. భాషలు మాట్లాడుతున్నాయి. ఈ మధ్య టీవీలో కొంతమంది ఇంటర్నెట్లో ఉన్నారు. ఆ పిచ్చది అదిదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే టీ కప్పు చాయ్ మాత అని ఒక ఆవిడ ఉంటుంది. ఎంత పిచ్చదంటే రోడ్డు మీద కనపడి టీ కప్పులు ఏరుతూ ఉంటుంది. దాని వెనకాతలు దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు జనాలు. దానికి ఓ టీ తాగిచ్చేస్తూ ఉంటారు. దానికి కడుపుని తుప్పిపోయి ఉంటుంది. అంత టీయే. దానికి ఏమి ఇచ్చినా తీసుకోవద్దు. టీ అంటే తాగుతుంది. ఆత్మ సంభూతురాలని, దైవ సంభూతురాలని వాళ్ళని అవధూతలు అంటారు. పిచ్చోళ్ళని అంటే పిచ్చోళ్ళు కాదు, ఆ రకంగా వాళ్ళ గురించి వాళ్ళు తెలియకుండా చేసే కొన్ని పనులు దైవాంశ సంభూతులు చేస్తారు అనేటువంటిది ఒక అవధూత లక్షణం. ఆ అవధూతలు వాళ్ళ మీదకి వచ్చారని చెప్పి ఈ మధ్య పుట్టపర్తి సాయిబాబు మళ్ళీ పుట్టాడు ఒక కుర్రడు. చూడలేదా? ఆడి చుట్టూ కోకోకోలాలు, పెప్సీలు, 7అప్లు, థమ్సప్లు, ఆడేమో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఆడి కాళ్ళు పిసుకుతుంటారు పుట్టపర్తి సాయిబాబు. మళ్ళీ పుట్టాడు అవధూత. ఇలాంటి యాశాలు చాలా జరుగుతుంటాయి. ఇలాంటివి ఏంటంటే చాలా సందర్భాల్లో ఒకరి మీద ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు అది పిల్లల్ని పుట్టిస్తుంది. మనం
మీ గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు ప్రార్థన చేయటం తప్ప ఎవరి గురించి అయినా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, థర్డ్ పార్టీ సమ్ఎక్స్, మీరు ఎవరి గురించి అయినా మాట్లాడుతున్న సందర్భాల్లో మీకు సడన్గా గుర్తు తెస్తుంది ఈ అపవాది. అలా అప్పుడు ఏమన్నా తెలుసా, అది కూడా కలిపి అంటది, అప్పుడు అది కూడా కలుపుకో ఉంటుంది. మీరు కూడా చూడండి, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ప్లెయిన్గా ఆ ఒక్క విషయం మాట్లాడతారా, పాత గుర్తించుకుని మాట్లాడతారా? మీ పక్కన అడగండి, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకుండా ఆ ఒక్క విషయమే మాట్లాడతారా, పాతవన్నీ నోటీస్లో కన్సిడరింగ్ సో మెనీ ఇష్యూస్ దెన్ విల్ కమ్ టు ద కన్క్లూజన్. అంతమన జరిగిన ఫలితార్థమే మనగా 12 అధ్యాయాల తర్వాత మాట్లాడతాడు. ఈ 12 అధ్యాయాల చాప్టర్స్ సంగతి నీకు కూడా కొంతమంది గురించి ఉంటుంది చూడండి. డైరెక్ట్గా ఒక విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసేటప్పుడు చాలా విస్తారమైన విషయాలు కన్సిడర్ చేసి అప్పుడు మీరు ఆ విషయం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు పుడుతుంది పిల్ల. ఆ పిల్ల పేరు అపవాదు, బయటికి తెస్తుంది. అలాంటి టైంలో నీవు ఎంత అపవాదికి జనకుడు అవుతావో చూసుకో, నువ్వెంత స్ట్రాంగ్గా పుట్టిస్తావో చూసుకో. నాకు తెలుసు అని దబాయించేస్తుందండి. మీకు ఎవరికైనా దబాయించడం తెలుసా? ఎస్ ఆర్ నో? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్సా? దబాయించడం మీకు తెలుసా? బుకాయించడం తెలుసా? నేను అలాగా అన్నా, అలా కాదు, అచ్చా నువ్వు అనవసరంగా అన్నా, వచ్చా నేను నీ మీదొట్టు నా మీదొట్టు బుకాయింపు బెచ్చొట్లేడు. ఈ దబాయించడం బుకాయించడం తెలిసిన వాళ్ళు అపవాదులను పుట్టించడానికి సరైన రైపు, అంటే పండిపోయిన వాళ్ళు అనమాట. టక్కన ఆ విత్తనం బయటకు వస్తే అలాంటి వాళ్ళు డేంజర్. ఎవరెవరు? దబాయింపు, బోకాయింపు. వీళ్ళు ఎవరికి జనకులు? అపవాదులకు జనకులు. ఎప్పుడైతే సత్యవంతుడు ఒప్పుకుంటాడు, నిజాయితీగా ఉంటాడు, తప్పును ఖండిస్తాడు, అవసరమైతే దాని విషయంలో క్షమాపణ అడుగుతాడు. ఈ దబాయింపు సెక్షను, బొకాయింపు సెక్షను ఈ రెండు చేయదు. ఒప్పుకోదు, క్షమాపణ అడగదు, దాని విషయంలో ఏమాత్రం రిగ్రెట్ అవ్వదు, చింతించదు. మీకు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు? ఎవరు కనపట్లేదా? ఈ దబాయించేవాళ్ళు బొకాయించేవాళ్ళు కనపట్లేదా? మీకు మీరు కనపడుతున్నారా? కనపట్లేదా? మీకు మీరు కూడా కనపట్లేదా? పరిశుద్ధులే, దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడిపోద్ది. ఇక పాపులు పరిశుద్ధులైపోయిన వేళ ప్రభు వచ్చేస్తాడు. ప్రభు వచ్చేసి నీతిమంతులు త్వరగా దైవికంగా తీసుకోపోబడతారు. ఏ రోజు రేపు వెళ్ళిపోతాం మనం. మనకి ఎంత గ్యారంటీ అంటే ప్రభు అప్పుడే రాడు. ఏందిరా గ్యారంటీ? నేనెక్కడ బాగుపడ్డాను? నన్ను ఉద్ధరించడానికి ఎంత సోకలోడు సబ్బులాగా రుద్దుతున్నా, బండకేసి బాతున్నా, రాత్రి పగలు టార్చ్ లైట్ వేసి ఇదిగోరా తప్పు 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 అని వాక్యం దారిలో కాళ్ళ ముందు పెడుతున్నా, అబ్బే మారుతున్నామా? చిన్నప్పుడు వేమన్ గారు చెప్పారు, ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. అంటే ఏంటి దాని అర్థం? ఎలుగుబంటి తోలు, సబ్బు, సర్ఫు, ఏరియల్లు, ఆఖరికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను ఏ వేసినా అదంతే, టాప్ లోడ్ అయినా ఎండబెట్టినా అంతే. మనిషి పాపి యొక్క స్వభావం క్రీస్తు యొక్క రక్తముతో కడగబడితే తప్ప, మీకు వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉతుక్కుని వారి వస్త్రములను, ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్తాడు. వారు ఎవర్రా అంటే వాళ్ళ గురించి చెప్పబడినటువంటి మాట 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము, రిఫరెన్స్ ఎప్పుడు చెప్పి చదవాలి. 7వ అధ్యాయము 14వ వచనం. అయ్యో నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆ గొర్రెపిల్ల రక్తములో వాళ్ళు ఏం చేసుకున్నారంట? తమ వస్త్రములను ఉతుక్కొని వస్త్రాలని వాటిని తెలుపు. మహాశ్రమలు అంటే బట్టలు ఉతుక్కోవడమా? ఒక ఆయన అలాగే చెప్పాడు. వాళ్ళు ఎంత బాగా బట్టలు ఉతుకుతారంటే బ్రదరు, రెడ్ నీటిలో ఉతికినా తెల్లగా ఉతకగలరా అన్నాడు. ఈ వచ్చిన చూపించి నేను ఆ క్షణం లేచిపోయి ఆడిని ఉతికేద్దాం అనిపించింది. ఎక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథం మహాశ్రమల నుంచి బట్టలు ఉతుక్కోవడం అంటే, ఎర్ర మతకులు ఉతకడం అంటే హాస్పిటల్లో బట్టలు ఉతకడం గురించి చెప్తున్నాడు. ఆపరేషన్ థియేటర్ బట్టలు తీసుకెళ్ళి ఉతకడం గురించి చెప్తూ, అసలు ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు వదిలేస్తాడు రా బాబా అనిపించింది. వాక్యం ఇలా అడ్డం పడి చెప్పేస్తుంటే అని చెప్పాను. ఒక నిమిషం కిందకి రా, నువ్వు మంచినీళ్ళు తాగుదు కానీ అని చెప్పి తీసుకొచ్చి, మతుందా నీకు అసలు? మహాశ్రమల నుంచి అంటే వాడి చర్మము
అసలు ఏమాత్రం స్కిన్ కనపడకుండా ఒలిచి వేయగలిగినంత రక్తం కారిపోతే బట్టంతా ఏమైపోద్ది అప్పుడు మొత్తం ఎర్రగా అయిపోద్ది. అంత శ్రమతో రక్తముతో కడగబడిపోయిన వాళ్ళు ఉతుక్కోవడం అంటే దానిలో ముంచి తీసేయటం అని అర్థం. అంతేగాని వాటిని తెల్లగా ఉతుక్కోవడం కాదు. ఫుల్ బాడీ రెడ్ అయిపోయినంత వరకు రక్తము కారునంతగా అంత జరిగారట. అలాంటి పరిస్థితి అండి. అలాంటి అనుభవంలోకి నువ్వు గనుక వెళితే ఖచ్చితంగా సత్యం గురించి నువ్వేం చేస్తావు? పోరాటం చేస్తావు. అయితే దైవికమైన పరిస్థితి ఇప్పుడు అలా వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడుకునేటప్పుడే నీ లోపల వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి, అవతల వ్యక్తి గురించి నేను ఎందుకు చెప్పాలి, ఆ వ్యక్తి యొక్క బలహీనత నేను ఎందుకు ఎత్తి చూపాలి, ఎందుకు నేను విమర్శించాలి, ఎందుకు తప్పు చేయాలి, ఎందుకు 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 అలాగని సత్యము మొహమాట పడదు కదా. సత్యం యేసుప్రభు గురించి ఉన్న లక్షణాలు ఏంటి? నీవు సత్యమును సరిగా బోధించేవాడవనియు, రెండు నువ్వు ఎవడి విషయంలో కూడా మొహమాటం లేని వాడవనియు, నువ్వు ఎవడికి లొంగని వాడవనియు అతని గురించి మాట్లాడినటువంటి మాటలు. ఎవరు అతనికి లొంగిపోలేరు. అలాంటి పిరికివాడు కాదు ఆయన. అలాగే వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రతి వ్యక్తి అపవాదు వెయ్యడానికి ఇష్టపడడు, వేయించుకున్నప్పటికీ కూడా భయపడడు. ఎన్ని వేసుకున్నా అస్సలు మనిషి కదలడు. అస్సలు ఏమైనా అన్నాయి అనుకో నవ్వరి. ఎందుకంటే ఆ సత్యము ఆ స్థితిగా టీవీగా నిలబడేటట్లు మనిషిని తయారు చేస్తుంది. కానీ పొరపాటుని మీరు మూడో వ్యక్తి గురించి మాటలు మొదలుపెట్టారా, ఆపకుండా తెలియకుండా నీ హృదయంలో నుంచి ఈ పదాలు ఏమవుతాయి? తులుతాయి, బయటకు వచ్చేస్తాయి. అప్పుడే మీ కన్సన్ట్రేషన్ గతానికి వెళ్ళిపోతాయి. యేసు ప్రభు వారి గురించి వచ్చి ప్రభువా పూర్వం దోషకుడును హానికరును అంటే ఆ వ్యక్తి గురించి పౌలు అతనే ఇందాక మనం చదివిన వచనంలోనే ఉంది. ఏమంటాడు? ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు కొరకు ఖైదీనైన నేను అని చెప్పుకుంటాడు. ఒకప్పుడు నేనెవరిని? దోషకుడను. ఒకప్పుడు నేనెవరిని? హానికరకుడును, హింసకరకుడును. ఇప్పుడు నేనెవరిని? క్రీస్తుకే ఖైదీనైపోయాను. యేసు ప్రభు ఎలా బంధించినా నేను బంధించబడడానికి ఇష్టపడ్డవాడిని. ఆయన ఎలా నన్ను లాక్ చేస్తాడో ఆ లాక్లోనే ఉండిపోయి విడిపించుకోవడానికి ఇష్టపడకుండా ఉండిపోయిన వ్యక్తిని. నాకు ఆ పదం చదివేటప్పుడల్లా నేను చాలాసార్లు ఆలోచించేవాడిని. ఏం ఆలోచించేవాడిని అంటే, ఏ ఖైదీనైతే సెల్లో పడేసి కాళ్లకు బొండలు వేసి చేతికి సంకెళ్ళు వేసి మనిషి బయటకు రావడానికి అవకాశం లేకుండా చెరసాలలో అమర్చి బిగించి చీకట్లో పెడితే ఆ చెరసాలలో పాటలు పాడుతూ చెరసాలను బద్దలు చేసుకోగలిగిన దేవదూతల్ని కిందకి తీసుకురాగలిగిన ప్రార్థనాపరుడు ఆ క్రీస్తుకి ఖైదీగా ఎందుకు మారాడు? నేను క్రీస్తు సంఖ్యలను తెంచుకోగలిగిన స్వతంత్రుడని ఎందుకు అనలేదు? అలాంటి జరిగిన అనుభవమే కదా. మనమేం అతిశయంగా మాట్లాడట్లేదు పౌలు గురించి. అది జరిగింది. నేను అలాంటి స్వతంత్రుడైన క్రీస్తు సంబంధిని ఎందుకు ఎచ్చు చెప్పుకోలేకపోయాడు? అది అతనిలో ఉండేటువంటి క్రీస్తు కొరకైనటువంటి అభిమానం. ఆ క్రీస్తుకి తనను ఖైదీగా చేసుకుని అలాగే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాడు. బంధకాలు విడిపించుకున్న వాడిని కాదు, నేను ఇంకా బంధకాల్లో ఉన్నవాడిని. ఏ బంధకాలు? క్రీస్తు కొరకు బంధించుకుంటున్నాడు, యేసు కొరకు బంధించుకున్నాడు, యేసు సత్యం కొరకు తను లోబడుతున్నాడు, యేసు కొరకు మొహమాటాన్ని చంపుకుంటున్నాడు. ఆ స్థాయికి ఒక వ్యక్తి ఆ అపవాదుని గెలవటానికి స్థిరంగా నిలబడగలడు. అతడి గురించి యేసు ప్రభు గురించి అతడు మంచివాడనరి, కొందరేమన్నారు? గాడనిరి. అతన్ని రకరకాలు అన్నారు. ఏమనుకున్నారు? ఎవరేమనుకుంటే మనకెందుకు, నా పని నేను చేసుకుంటాను అన్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో సత్య సంబంధి అపవాదును వేయించుకున్నప్పుడు కలవరపడడు. అపవాదు విషయంలో రుజువులు వెతకడానికి తిప్పలు పడడు. అతడు దాని విషయంలో తన సత్యమును ఎప్పుడు స్థిరంగా పట్టుకుంటాడు. ఒకవేళ నువ్వు సత్య సంబంధి అయితే, నీవు కూడా అపవాది సంబంధి అయ్యి అపవాదుని ఎదుర్కొన్న వెంటనే నన్ను అలాగంటవా నీ సంగతి చూస్తాను అన్నావు అనుకో, ఆ రెండు రకాలు తయారవుతాయి. ఏది? దబాయింపు, బోకాయింపు. ఇంక ఈ రెండు స్టార్ట్ అయ్యాక నువ్వు సత్య సంబంధి అమ్మో, ఎవరి సంబంధివి? ఆడేసిన దానికి రుజువు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఈ బలహీనత విపరీతమైనటువంటి అదుపుని కోల్పోయి ఎక్కువగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి సాహసం చేస్తుంది. ఇలాంటి సాహసాలు మనం ఎంత వద్దనుకున్నా మనకు గతంలో నుంచి కొన్ని జ్ఞాపకాలు బయటకు వచ్చి ఆ వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి హీనంగా, నీచంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. ఏ పరిస్థితుల్లోనైనా అలాంటి అవకాశము మనం ఇస్తున్నామేమో, ఏ సందర్భంలోనైనా అలాంటి అవకాశానికి మనం కారణమవుతున్నామేమో చెక్ చేసుకోండి. బీ సీరియస్ అండ్ సిన్సియర్. ఏ పరిస్థితుల్లోనైనా మీ రక్త సంబంధులందరినీ ఒకసారి మీరు పక్క పెట్టుకుంటే, మీ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిన వెంటనే మీ దగ్గర ఫోటోలు వాట్సాప్లో ఉన్నా, లేక ఆల్బమ్లే కనుక మీకుంటే, ఉన్నాయా ఆల్బమ్లు? పెళ్ళి ఆల్బమే ఉందా? ఇంక ఇతర ఆల్బమ్లు కూడా ఉంటాయి కదా. అవన్నీ తీసి పక్కన పెట్టుకుని ఎవరెవరు ఏంటి అని అంటే ఏం చెప్తారు? వాళ్ళ సంబంధమే చెప్తారా, వాళ్ళు ఏంటో చెప్తారా?
చెప్తారా? వాళ్ళు ఏంటో మంచి చెప్పండి, చెడు అసలు మాట్లాడకండి. ఇంకా అసలు ఏం మాట్లాడకూడదు. ఈడు ఇలాంటోడు ఇలాంటిది చెప్పకూడదు. మనుషులు ఇప్పుడు గుర్తెచ్చుకుంటారు, అది అక్కడ ఫోటోలు ఉంటాయి కదా. రెండోది, ఆ ఫోటోల్లో ఎవరో వచ్చి మనకి, నేను చాలామంది చెప్తుంటాను, అరే హలో సార్ మీరు దిగితే మేము ఫోటో తీసుకుంటాం, నీ ఫోటో ఆల్బమ్లో ఉండదు, ఎందుకు తొందర అంటాను. 1000 మందిని పిలుస్తారు, అక్కడ అందరినీ కింద దింపేసి మీరు ఎక్కేసి లైన్లో నుంచి ఉంటారు కదా, ఇటు నుంచి వేసేయడం, ఇటు నుంచి ఒకడు అటు నుంచి ఒకడు, ఆయన ఎలాగెలాగ అంటుంటాడు. అప్పుడు మీరు ఎలాగెలాగ సెట్ అయిపోతుంటారు. టక్కన పడితే ఓకే అంటాడు, వెళ్ళిపోతారు. ఆ ఫోటో ఆల్బమ్ మీరు ఎప్పుడైనా చూస్తారా? ఏ పెళ్ళిలోనైనా, ఏ పుట్టినరోజులోనైనా చూసారా మీరు ఎప్పుడైనా? మేమే చూడము పెళ్లి చేసిన వాళ్ళని, మీరు ఎక్కడ చూస్తారు? ఇన్ని ఆల్బమ్లు మీరు వెళ్ళి లైన్లో నిలబడి గంట సేపు వెయిట్ చేసి ఫోటో దిగి వస్తారే, ఆ ఆల్బమ్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని ఆల్బమ్లు రా? 16 పేజీలో 30 పేజీలో కదా లెక్కేస్తారు. ఎంత ఫోటోగ్రాఫర్ అమ్మా, అంతే 30 పేజీలకే లెక్క 1,50,000. అప్పుడు 35 పేజీల 4, ఒక్కో పేజీ ఎంత? 800 2000 వేసేస్తారు మీరు. ఆ 1000 2000 అంటుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ తీసే లేవి. ఇన్ని ఫోటోలు ఇస్తే ఇన్ని ఫోటోలు వస్తాయి. లాస్ట్కి మీరే ఏం చేస్తారు? డిలీట్ చేసి ఇంపార్టెంట్ పెట్టుకుంటారు. ఆ ఇంపార్టెంట్ వాళ్ళ గురించి మీ అందరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంది. అవన్నీ ఆపగలరా? స్టార్ చెప్పండి ఒకసారి. స్టార్, డిలీట్, స్టార్ బటన్ నొక్కి డిలీట్ బటన్ నొక్కి మళ్ళీ స్టార్ నొక్కారు అనుకోండి, అప్పుడు ఎంటర్ కొడితే మొత్తం ఫైల్ డిలీట్ అయిపోద్ది, మళ్ళీ రాదు. అలా డిలీట్ చేయాలి మీ మైండ్లో. వాళ్ళ గురించినటువంటి ఏ అపవాదు మీరు వేయకూడదు ఉండాలంటే అలా డిలీట్ చేసి, అప్పుడు మీరు చూడగానే ఎవరిళ్ళు మా మావయ్య అనుకోవాలంతే. అంత చక్కటి స్పష్టమైన అభిప్రాయం మీకు ఒక వ్యక్తి విషయంలో, వ్యక్తిత్వం విషయంలో మీ మనస్సులో ఉండాలి. ఏ పొరపాటు ఎందుకో చెప్పనా, భూమి మీద మీరు ఒకరిని క్షమించకపోతే పరలోకంలో మీరు ఎంట్రీ అవ్వగలరా? మరి ఇక్కడే అభిప్రాయాలు మారకపోతే పరలోకంకి ఎలాగెళ్తారు? అందుకే అపవాదుల గురించి బైబిల్ హెచ్చరిక గట్టిగా చెప్పింది, ఎప్పుడు కూడా దాన్ని తీసుకోవద్దు. అయితే 6వ విషయం చెప్తున్నాను. ఈ అపవాదులు స్వంతానికి కూడా నష్టాన్ని కలిగిస్తాయి. సెల్ఫ్ లాస్. నిన్ను నష్టపరుస్తాయి. నిన్ను ఎందుకు నష్టపరుస్తాయో తెలుసా? ఒకటి, నీ నోరు మాట్లాడనివ్వదు. సెల్ఫ్ లాస్. ఎప్పుడో ఏదో విన్నావు, అవి ఇప్పుడు ఎందుకులేండి అంటే ఏదో ఉందనా లేదా చెప్పరే? అదంతా ఇప్పుడు ఎందుకులేండి అంటే అర్థం ఏంటి? ఏదో ఉంది. ఎక్కడుంది? అదంతా నీ మైండ్లో ఉంది. అవతల వ్యక్తి కుతూహలం ఏంటి, నువ్వేం చెప్తావు విన్నామని. ఇప్పుడు నువ్వు ఏదో ఉందన్నాగానే ఇంకా అది బయటకు పోదాం. నీ వ్యక్తిత్వాన్ని అవతల వ్యక్తితో బేరీజు లెక్క పోలిక వేసుకోమని చెప్పుద్ది. ఎంత ప్రమాదమో చెప్తాను. నేను ఎందుకు లాస్ అయ్యానంటే, నేను అవతల వ్యక్తి కన్నా గొప్పోడినా, స్థాయి పెద్దదా చిన్నదా, నేను సుపీరియరా కొంచెం కిందనున్నానా, ఎవ్రీ టైం అపవాదు విన్న వెంటనే అవతల వ్యక్తిని నేను నా హృదయంలో నుంచి ఒక రకమైన తీర్పును తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి స్వాంతన పొందుకోవటానికి నన్ను నేను ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నేను ఆపుకోకపోతే తిరగబడతానండి, తప్పు చేస్తానండి, పాపం చేస్తానండి. సో నన్ను నేను చంపుకోవాలి, లేకపోతే ఆపుకోవాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి తిప్పలు పడతాను. ఎందుకు ఆ తిప్పలన్నీ? ఓన్లీ బికాస్ అసలు అది విన్న తర్వాత ఎందుకో నేను నా స్వంతాన్ని కూడా నేను నష్టపడుతున్నాను. మీరు ఆలోచించండి, ఆ స్వంతాన్ని ఎక్కడెక్కడ మీరు నష్టపోతారంటే, అవతల మీకంటూ ఉన్నటువంటి ఒక స్వంత ఆ అభిప్రాయం కూడా ఏమైపోతుంటుంది, నెమ్మదిగా పోతుంది. అవతల మీద ఉన్నటువంటి మంచితనం, ప్రేమ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. సహాయం చేసే మనసు ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఉపకారం చేయగలమా? చేయలేము. మాట సహాయం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇంటిలో మనము ఆనందించగలమా? ఆనందించలేము. సరికదా, సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తాం? మనం సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తాం? అక్కడ మాట అంటాడు ఆయనను, నేను మీ మీద ఒక సాక్ష్యం ఇచ్చుచున్నాను, నా సాక్ష్యము సత్యమైనది అంటాడు. సాక్ష్యము సత్యముగా ఇవ్వగలమా? గతంతోనే కదా సాక్ష్యం ఇస్తాం. నిన్నటి గురించి కదా ఈరోజు మాట్లాడేది సాక్ష్యం.
అప్పుడు అలాగా ఇప్పుడు కాదులే అన్నది తెస్తాం. అప్పుడు వదిలేసి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే ఆ అపవాదం ఏదో నన్ను ఏం చేసింది, పాడు చేసింది, నా వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. విచిత్రం ఏంటంటే మీరు ఎంత చెడ్డ అపవాదులు వేస్తున్నా, ఎంత బలహీనతలు మనం కలిగి ఉన్నా, ఎంత లోకానుసారమైన పరుషులమైన మనమన్నా యేసయ్య ప్రేమించగలరా? యేసు ప్రేమ వీటికి అతీతం. ఎంతటి విశాలమైన ప్రేమ అంటే సంతోషంతో హత్తుకోగలిగిన ప్రేమ అయింది. ఎందుకు ఆయన అలా ప్రేమించగలడు? అదే దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో. ఆ ఎంతో అనే పదం యేసులోని చూపించకపోతే మనం దేవుని సరిగా అర్థం చేసుకోలేము. ఆ అర్థం చేసుకునే ప్రేమ యేసులోనే మనం చూడగలగటానికి కారణం ఎంతగా అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయనే మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ. అంత ప్రేమ ప్రేమించినటువంటి ప్రేమను మనకు వెల్లడి చేయకపోతే, అది మరుగునుండిపోతే, అది మర్చిపోతే, అది మనం తెలియపరచకపోతే అన్యజనులను దేవుడు ప్రేమిస్తున్నాడని ఎవరు చెప్పాలి? ఎవడైతే ఆ ప్రేమను నోచుకున్నాడో, ఎవడైతే ఆ ప్రేమను అనుభవిస్తున్నాడో, ఎవడైతే ఆ ప్రేమలో వాలలోగుతున్నాడో అతడు కదా చెప్పాలి. అందుకు మనము దేవుని యొక్క ప్రేమను ప్రకటించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే నా మీద వేసినటువంటి ఆ నింద, నా శీలం మీద, నా క్యారెక్టర్ మీద వేసినటువంటి నింద, నా బలహీనతల మీద వేసిన నింద, నేను చేసిన ప్రత్యక్ష పరిచర్యల మీద, పనుల మీద వేసిన నింద ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆయన రక్తంతో కడిగేశాడు, కొట్టేశాడు శాసనం. నేను నీ గురించి భరించేశాను, నీ మీదకి ఎన్నడూ నేరం మోపను అని అపవాదికి చెప్పేశాడు. ఏయ్, నేను వీడిని క్షమించాను, నువ్వు నిందారోపణ చేయటానికి తీసేయి అన్నాడు. అంతటి సంపూర్ణమైన దైవికమైన ప్రేమకు నా చచ్చిపోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి దేవుడు ఏం చేయగలిగాడు? కట్టగలిగాడు. అందుకే క్రైస్తవుడు పాపం చేయడు కానీ రోషంగా బతుకుతాడు. అతడు గతం విషయంలో ఉండడు, వర్తమానంలో జీవిస్తాడు. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని సొంతంగా నష్టం కలిగించినప్పుడు దాని నుంచి గెలవడానికి దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా పొందుతాడు. నీకు అవకాశం ఉంది, అవైలబిలిటీ ఉంది. మీలో ఎవరితోనైనా నిందలు వేసినప్పుడు, ఎవరైనా మీ మీద ఆ అకారమైనటువంటి మాట వేసినప్పుడు, ఒక రోజు కానీ కొన్ని గంటలు కానీ అవతల నిందలు వేసినటువంటి వ్యక్తితో మాట్లాడకుండా ఉన్నారా? ఎవరైతే అన్నారో వాళ్ళు మీకు పలానా అని మీకు చెప్పేస్తే, తెలిసిపోతే వాళ్ళ గురించి మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఫీల్ అవుతారు? కొంతకాలం, కొద్ది నిమిషాలు, కొంచెం. దాన్ని ఏమంటారు? 4 3 కదా? 3 ఏమైంది? ఆఫ్ అయిందా? స్విచ్ ఎక్కడ ఉంటుంది ఆన్ చేయడానికి? ఆ స్విచ్ ఆన్ చేద్దాం చెప్పండి. 3వ స్విచ్ 3 ఆఫ్ అయిపోద్ది కదా. మూడ్స్ మారిపోయినాయి అంటాం కదా. మూడ్స్ మారి 4లోకి రావడం ఎలా? నేను ఆ పదాలు వింటున్నప్పుడల్లా కాసేపు ఆలోచించి నవ్వుకుంటాను. ప్రభువా, ఎలా 3 మారిపోతారు వీళ్ళు అని. ఒక సందర్భం వచ్చింది నాకు కూడా, 3 మారిపోయే సందర్భం. వస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు మారతావు చూడని. అప్పుడు అర్థమైపోయింది, ఎలా మారతారా అంటే తెలియకేంగా, తెలిసిన తర్వాత మారడమే కదా విచిత్రం. తెలియకుండా చాలా చేసాం, అప్పుడు కృపా కనికరాలు ఉన్నాయి. ఇప్పుడు తెలిసి చేస్తే శిక్ష కడ్. ఎలాగా? ఏముంది అన్నారా? పోన్లే అనంటే, పోన్లే అంటే ఏంటి అంటే రెచ్చగొట్టోడు ఉంటాడు ఆత్మ. అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇంతేనా, లైట్ తీసుకో, చిల్, చూడ, లిమిట్ యార్. కానీ శరీరం లోపల గతంలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతకు మునుపు కూడా ప్రభు ఏమంటాడు? నిన్న నాకు లెక్కలేదు, ఈరోజే నాకు లెక్క. రేపు నీది కాదు, నాది, నీకెందుకు చింత? సో ఈ రోజులో బతికేటప్పుడు నిన్నటి గురించి బతికితే వేస్ట్ కాదు, టైం వేస్ట్ కదా. ఎవరైతే మీ మీద అపవాదులు వేశారో వాళ్ళందరినీ క్షమించండి. ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, క్షమించేస్తానని. నవ్వుతూ చెప్పకు, కొంచెం రోషంగా చెప్పు. రోషంగా, ఇంకా నేను మర్చిపోకుండా చేయగలను అన్నట్టు చెప్పు. చేసేస్తారా? మర్చిపోతారా? క్షమించేస్తారా? ఇంకా ఏం లేవు, పాతవేం లేవు, ఏమీ లేవు. కానీ సిగ్గుమాలిన కొన్ని జీవితాలు ఉంటాయి. ఆటి పని ఇలాంటి దగ్గర ఒప్పేసుకోవడం, రేపు చేసేయడం. వాళ్ళనే మీరు యేసు ప్రభు సంబంధులుగా క్షమించాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సిలువ ఆ రోజు ఎక్కి చచ్చిపోయాడు. కానీ నేటికి కూడా మనం కొంతమంది ఏం చేస్తుంటాం? రోజు ఎక్కిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వారమైన మనము అలాంటి వారిని, సిగ్గుమాలిన వారిని రోజు క్షమించేద్దాం.
అలాగే వింటారండి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాక్యం వినక కాదు, చక్కగా వింటారు. విన్న తర్వాత అలా చెయ్యకూడదు అనేది కక్కింది తినటానికి వెళ్ళటానికి వెళ్ళేదాకా చేస్తారు. అదెవరు? కుక్కలు. అలాగే వెంటనే విన్నాం కదా అని ఉండదు. ప్రార్థనే, జీవితమే. అక్కడ ఈ అపవాది యొక్క లక్షణం బయటపడుద్ది. ఎందుకు తెలుసా? ఎక్కడ ఆదాము, ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ 2024? ఈ లక్షణం ఉందా? ఎంత లైవ్లీగా ఉందో మన మధ్యలో కదా. దేవుడు చేసిన విత్తనాలు, చెట్లు, మొక్కలు, గడ్డి అలాగే ఉన్నాయి. ఈ లక్షణం కూడా అలాగే ఉంది. అన్ని లక్షణాల కన్నా ఈ లక్షణం కొంచెం విలక్షణం. జాగ్రత్త సుమి, ఈ లక్షణం మనల్ని వదలదో, జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఉంది.